హాయ్. ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దాదాపు 32,000 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. డీటెయిల్ నోటిఫికేషన్ అన్నది ఇంకా రాలేదు. ఏంటి గ్రూప్ డి అంటే ఇది రైల్వేలో లెవెల్ 1 పోస్ట్ అండి. అంటే మనం జనరల్ గా హెల్పర్ అంటాం కదా, హెల్పర్. అలాగే ట్రాక్ మెయింటైనర్ అంటారు కదా, ట్రాక్ మెయింటైనర్ 4, TM4 అంటారు. అలాగే డీజిల్ లోకో షెడ్స్ లో వాటిలో కూడా హెల్పర్ పోస్టులు అంటారు, లేదంటే గ్రూప్ డి అంటారు. ఆ, సో ఇవి దాదాపు 32,000 పైనే ఉంటాయని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే తగ్గినాయి. సో రాబోయే రోజుల్లో కూడా ఈ పోస్టులు అన్నవి తగ్గుతూనే ఉంటాయండి. ఎందుకంటే ఒకటి, ఇండియా అన్నది ర్యాపిడ్ గా ప్రైవేటైజేషన్ వైపు మూవ్ అవుతుంది. రెండోది వచ్చేసి టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మ్యాన్ పవర్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఆ, వీలైనంత వరకు ఇప్పుడు పడే నోటిఫికేషన్ లోనే గట్టిగా ట్రై చేసి జాబ్ సాధించడానికి ట్రై చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ కోవిడ్ పాండమిక్ వల్ల 3 years రిలాక్సేషన్ ఇస్తున్నాడు. అంటే 18 to 36 years అనమాట. ప్లస్ ఓబీసీకి 3 సంవత్సరాలు, SC/STకి 5 సంవత్సరాలు, PH కేటగిరీ వాళ్ళకి అయితే 10 years. సో ఈ విధంగా చూసుకుంటే వెరీ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. గ్రూప్ డి పోస్ట్ అయినప్పటికీ ఒక జేఈ రాసే లెవెల్లో పేపర్ అన్నది. ఎందుకంటే ఎంతమంది అప్లై చేసినా కూడా ఫిల్టర్ చేసేది మాత్రం రిటర్న్ ఎగ్జామ్ లోనే కాబట్టి సో పేపర్ అన్నది చాలా టఫ్ గా ఉంటుంది. రెండోది వచ్చేసి, సో జాయిన్ అయ్యారు గ్రూప్ డి జాయిన్ అయిన తర్వాత మీరు అంటే ఎదగడానికి అవకాశం ఏముంటుందంటే, సో మీరు గ్రూప్ డి జాయిన్ అయితే తర్వాత ప్రమోషన్ లో టెక్నీషియన్ 3 అవుతారు. తర్వాత ప్రమోషన్ టెక్నీషియన్ 2, టెక్నీషియన్ 1, తర్వాత సీనియర్ టెక్నీషియన్, ఆ తర్వాత జేఈ, తర్వాత SSC. సో ఇలా మీకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే మీకు సర్వీస్ 3 years, 5 years, ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు 5 ఉండేది, ఇప్పుడు 3 చేసినట్లు ఉన్నారు. కన్ఫామ్ గా తెలియదు. ఆ సర్వీస్ చేసినట్లయితే మీకు ఇంటర్నల్ గా పోస్టులు పడతా ఉంటాయి, LDC, GDC అని. సో వాటిలో రాసి కూడా మీరు చేయాల్సిందల్లా గట్టిగా కష్టపడాలి, ఎగ్జామ్ బాగా రాయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడంతా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో దీని క్వాలిఫికేషన్ 10th+ ITI అండి. ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే మిమ్మల్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి పిలుస్తారు. సో మీరు రన్నింగ్ మరియు వెయిట్ మోస్తూ ఒక 100 meters అలా వెళ్లాల్సి ఉంటుంది అనమాట ఇచ్చిన టైంలో. అలాగే ఎవరైతే అప్రెంటిస్షిప్ చేసి వస్తారో సో వాళ్ళకి ఏంటంటే కొంత రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండదు అనమాట. సో అందుకనే ఎక్కువ మంది అప్రెంటిస్షిప్ కి రైల్వేస్ ని ప్రిఫర్ చేస్తా ఉంటారు. సో డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేద్దాం, దాంట్లో అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది. సో